రోజుల్లో విమలక్క ఒక పాదయాత్ర చేపట్టింది ఇబ్రహీంపట్నం సంబంధించినటువంటి ఫిరంగినాల ప్రొటెక్షన్ కోసం పాదయాత్ర చేస్తే ఆల్ అలాంగ్ దట్ ఫిరంగినాల నేను కూడా ఆతో పాటు ఒక రోజు నడిచాను. అసలు ఆ నాలాలో 3 స్టార్ ఆర్డర్ వచ్చింది ఆడ. ఇప్పుడుందా? అప్పుడు ఎవరు కూడా కొట్టాలి కానీ ఇప్పుడు హైదరాబాద్ చెన్నై కూడా కొడుతుంది. చాలా వరకు చెరువులు రిస్టోర్ చేశారు. నిన్న బతుకమ్మకుంటా ఓడంత వాటర్ ఉండేది మీకు 25 years కింద. మీరు చూసినట్టు దాన్ని మేము చూసాం వాటర్ అక్కడ. అది మొత్తం అయిపోయింది, అసలు డ్రై అయిపోయింది. మన మున్సిపల్ డిపార్ట్మెంట్కి డంపింగ్ యార్డ్ అయిపోయింది బతుకమ్మకుంట. అట్లాంటి దాన్ని మన హైదరాబాద్ రిస్టోర్ చేసి పాత కళ తీసుకొచ్చి వాటర్ ఉంది అందులో చూసారా, బ్యూటిఫుల్ తయారు చేశారు. మన సీఎం దాన్ని ఇనాగ్రేట్ చేశాడు. అట్లాంటి ఎన్ని కుంటలు ఎన్ని చెరువులు పోయినాయి సిటీలో. సో అవన్నీ కారణాలు. అంటే ఈ క్యాచ్మెంట్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో రివర్కి అవన్నీ బ్లాక్ చేయడం. ఎప్పుడన్నా ఇట్లాంటి గేట్లు ఎత్తేస్తే ఉస్మాన్ సార్ కానీ ఇంకోసారి ఉంది కదా హిమాయత్ సాగర్, ఇట్లాంటి గేట్లు సడన్గా ఎత్తేస్తే మీరు చెప్పకుండా అది పోతే ఊళ్ళ మీద పడే పరిస్థితి, దాంట్లో నదిలో పోయే పరిస్థితి కాదు. దానికి లేవు ఎక్కడ. 2020లో కూడా చాలా పెద్ద వర్షం పడింది. అప్పట్లో నైట్ అంతా కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యి హైదరాబాద్ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడేమైనా ఇంత ఫ్లడింగ్ ఉండేదా? ఇంత లేదు అప్పుడు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మొన్న సడన్ గా కంటిన్యూస్ ఇన్సెసెంట్ రైన్స్ అసలు